దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధు అవైలబుల్ గా ఉన్నారు. మధు చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఎవరెవరు చేరుకున్నారు, ఎవరెవరు నివాళులు అర్పిస్తున్నారు? వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ అలాగే కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందించడానికి అవైలబుల్ గా ఉన్నారు. మధు చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఎవరెవరు చేరుకున్నారు? పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, భారీగా తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరెవరు నివాళులు అర్పిస్తున్నారు మధు? ప్రసన్న మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల సందర్భంగా కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ జయంతి వేడుకల్లో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు తన భార్య భారతిరెడ్డి కావచ్చు, అలాగే తల్లి విజయమ్మ కావచ్చు, అలాగే జిల్లా వైసీపీకి చెందిన నేతలు కావచ్చు భారీ ఎత్తున పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఉదయం 7:35 జయంతి వేడుకల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పాల్గొన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈరోజు 8:45 పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా పాల్గొనేటట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు, ప్రముఖ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అనంతరం ఇక్కడి నుంచి జయంతి వేడుకలు పూర్తి చేసుకున్న అనంతరం జగన్మోహన్ రెడ్డి అమరావతికి చేరుకునే అవకాశం ఉందన్నట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా గడిచిన 2 రోజులుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందుల తన సొంత నివాసంలో జిల్లా నేతలతో అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది. జిల్లాలో రాబోయే రోజులలో వైసీపీ నేతలపై కావచ్చు, వైసీపీ కార్యకర్తలపై కావచ్చు, అలాగే వీళ్ళపైన దాడి జరిగితే ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి, అసలు అధికార పార్టీ నేతలు వైసీపీ నేతలపై దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనే చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు గడిచిన 5 ఏళ్ల పాలనలో పాడా నిధులలో భాగంగా 2,285 కోట్లు ఇప్పటికే పులివెందుల నియోజకవర్గం చెందిన వైసీపీ కార్పొరేటర్లు కొంతమందికి బిల్లులు చెల్లించాల్సిన విషయంపై కొంత మొన్న అయితే చర్చ అయితే భారీగానే జరిగినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ నిధులు మీకు ఆల్రెడీ అలాట్మెంట్ చేశాం కదా, ఎందుకు మీకు రాలేదని ఆ వాదనలు కూడా వినిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే పులివెందుల నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ అయితే ఎవరైతే నిర్మించారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఓ సంస్థ మెడికల్ కాలేజ్ నిర్మించిందే, ఆ సంస్థకి పాడా నిధులు చేరాయనే ఉద్దేశంతో వైసీపీకి చెందిన కార్పొరేట్లు అయితే కొంచెం ఆందోళన అయితే వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు కడప నియోజకవర్గానికి చెందిన కొంతమంది కార్పొరేట్ల దాదాపు 20-30 మంది కార్పొరేట్లు వైసీపీని వీడి కూటమి ప్రభుత్వంలో చేరే అవకాశం ఉన్నట్లు జగన్ దృష్టికి వెళ్లడంతో జిల్లా అధ్యక్షుడైన సురేష్ బాబును పిలిపించి అసలు విషయం ఏం జరుగుతుంది, అసలు కార్పొరేట్లు ఎందుకు వెళ్తున్నారో, మన పార్టీ నుంచి ఇతర పార్టీలకి ఎందుకు వెళ్తున్నారు అనే కోణంలో కూడా చర్చించినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మరోవైపు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో జగన్ కి అయితే బిగ్ షాకే తగిలేటట్టు ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే మా రాజంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కూడా పార్టీ వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ 75వ జయంతి వేడుకలు జరుపుకునే అనంతరం అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రసన్న మధు, అయితే మరి కాసేపట్లో అక్కడికి షర్మిల చేరుకోనున్నారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా షర్మిల ఇన్వైట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏ టైంకి చేరుకుంటారు అక్కడికి? ప్రసన్న ఈరోజు ఉదయం 8:45 తర్వాత అక్కడ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు ముగించిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప నుండి గన్నవరం చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే వైఎస్ షర్మిల గన్నవరం చేరుకుని దాదాపు 10:45 నుంచి 12 గంటల మధ్యలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొనేటట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే వైఎస్ షర్మిల వెనుకంబడి తెలంగాణ డిప్యూటీ సీఎం హాజరయ్యేటట్లు తెలుస్తుంది. ప్రసన్న
మధు అయితే ఈ సభకు ఇద్దరు అంటే అటు జగన్మోహన్ రెడ్డి ఇటు వైఎస్ షర్మిల ఇద్దరు కలిసి అరేంజ్ చేశారా లేదంటే సపరేట్ గా చేసుకుంటున్నారా? అయితే ప్రసన్న గత 3 సంవత్సరాల కిందట జయంతి వేడుకల్లో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి జయంతి వేడుకల్లో భాగంగా ఇరువురు అన్నా చెల్లెళ్ళు ఇరువురు కలిసి ఏర్పాట్లు అయితే చేసేవారు. అయితే 3 సంవత్సరాలుగా ఎడమకం పెడమకం లాగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే వైఎస్ షర్మిల కావచ్చు ఎడమకం పడమకం లాగా ఉంటున్నారు. అయితే ఈ కార్యక్రమాలు అయితే సంబంధిత వైసీపీ నేతలే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఏర్పాట్లకు పూనుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా అన్నం ముందు చెల్లెలు వెనకాల అన్నట్లుగా జయంతి వేడుకల్లో కూడా ఎడమకం పెడమకం లాగా ప్రవర్తిస్తున్నట్టు మనం చూడొచ్చు. ఏదేమైనా కూడా 8 గంటల 45 నిమిషాలకి ఇరుపులపాయలోని ఘాట్లో ప్రత్యేక ప్రార్థనలు చేసేదానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది ప్రసన్న. ఇప్పటి వరకు ఘాట్ వద్దే వైఎస్ విజయమ్మ ఉన్నారు. మరి షర్మిల వచ్చే వరకు విజయమ్మ అక్కడే ఉంటారా? ఖచ్చితంగా ప్రసన్న. వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనల కోసం 8 గంటల 45 నిమిషాలకు కడప జిల్లాలోని ఇడుపులపాయకి చేరుకుంటారు. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో తన తల్లి విజయమ్మ అక్కడే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు. అయితే తల్లి అటుపక్క చెల్లికి కావచ్చు, అటు కూతురికి కావచ్చు, లేదా కొడుకు కావచ్చు, ఎవరికి చెడ్డ కాకుండా ఇరువురి ప్రత్యేక ప్రార్థనలో వైఎస్ విజయమ్మ అయితే పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నట్లు తెలుస్తుంది ప్రసన్న. ఏది ఏమైనా కూడా ఇరువురు నేతలు అయితే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, షర్మిల కావచ్చు, ఇరువురు కలిసి గత 3 సంవత్సరాల క్రిందటి నుంచి 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కలిసి అయితే ఈ వేడుకలలో పాల్గొనే అవకాశం అయితే ఎక్కడా కనపడలేదని చెప్పుకోవచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ మధు.